కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే, విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రాజెక్టులోని బ్యారేజ్లపై అధ్యయనానికి ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లండి. కృష్ణా నీళ్లు ప్రాజెక్టుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించలేని అధికారుల వివరణ అంటూ ఒకరిని చూస్తారు. చూడండి, ఎప్పుడన్నా ఇట్లా మంత్రివర్గం కూర్చొని డిస్కస్ చేసి ప్రతి అంశం మీద డిస్కస్ చేసి ఎప్పుడన్నా బయటకు వచ్చినాయా అండి? ఏది ఉండదు, అంతా కేసీఆర్ ఇచ్చిన నిర్ణయాలు ఆ టేబుల్లో పడేస్తాడు, చూసుకోండి అని చెప్పేసి కాఫీలు చాయ్ పోండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. రివ్యూలు జరగడం వల్ల ఒక బెస్ట్ అవుట్కమ్ బయటకు వస్తుంది. వాస్తవంగా ఎప్పుడు జరగలేదు వాస్తవం చెప్పాలంటే. కాళేశ్వరంపై నిజాలని చెప్పాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక ఆదేశాలు జారీ చేసి చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిజాలన్నీ చెప్పాల్సిందే అని ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. విజిలెన్స్ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు వివరాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వలేకపోతే కారణాలను లిఖితపూర్వకంగా చెప్పాల్సిందే అన్నారు. శనివారం సెక్రటేరియట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించడం సాధ్యమేనా, అది ఉపయోగపడుతుందా లేదా అనేది తేల్చాల్సింది నిపుణులే అని ఆయన పేర్కొన్నారు. సిడబ్ల్యూసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని సంప్రదించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల నాణ్యతపై అధ్యయనం చేసేందుకు ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లలకు రిపేర్ చేస్తే సరిపోతుందా లేదా ఉన్నవి తొలగించి కట్టాలా అనేది, కొన్నింటి రిపేర్లు చేసి కొన్నింటి కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా అనేది ఈ కమిటీతో సమగ్ర అధ్యయనం చేయిస్తాం. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్ళండి అంటూ ఒకరిని చూస్తాను. అధికారులపై సీఎం ఆగ్రహం. నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో కేఆర్ఎంబీకి అప్పగించినట్టుగా వస్తున్న ఆరోపణలపై సమావేశంలో చర్చించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదని, ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన 45 రోజులైంది. ఈ కొద్ది రోజుల్లోనే ఎప్పుడు కృష్ణా బోర్డు సమావేశాలు జరిగాయి, ఎవరు హాజరయ్యారు, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, మాకు తెలియకుండా అధికారులు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా, మీ విభాగం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు అని ఇరిగేషన్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారు ప్రశ్నించారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయి, కృష్ణా జిల్లాలో ఎంత వాటా ఉందో గతంలో ఉన్నోళ్ళకు తెలియదా, వాటాకు మించి నీటి తోడుకోపోతుంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేశారో అఖిలపక్ష సమావేశంలో చర్చకు పెడదామని సీఎం అన్నారు. సో మొత్తానికైతే కొంత ఇట్లా రివ్యూలు చేయడం వల్ల కొంత బయటకు వస్తాయి, అవుట్కమ్స్ అనేది బయటకు వస్తాయి. సో కాళేశ్వరం పైన నిజాలు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్లు సమర్పించాలని చెప్పేసి మొత్తాన్ని విజిలెన్స్ అనే డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఇంకా చాలా కీలకమైనటువంటి అసలు విషయాలు బయటకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో. కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే, విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రాజెక్టులోని బ్యారేజ్లపై అధ్యయనానికి ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లండి. కృష్ణా నీళ్లు ప్రాజెక్టుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించలేని అధికారుల వివరణ అంటూ ఒకరిని చూస్తారు. చూడండి, ఎప్పుడన్నా ఇట్లా మంత్రివర్గం కూర్చొని డిస్కస్ చేసి ప్రతి అంశం మీద డిస్కస్ చేసి ఎప్పుడన్నా బయటకు వచ్చినాయా అండి? ఏది ఉండదు, అంతా కేసీఆర్ ఇచ్చిన నిర్ణయాలు ఆ టేబుల్లో పడేస్తాడు, చూసుకోండి అని చెప్పేసి కాఫీలు చాయ్ పోండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. రివ్యూలు జరగడం వల్ల ఒక బెస్ట్ అవుట్కమ్ బయటకు వస్తుంది. వాస్తవంగా ఎప్పుడు జరగలేదు వాస్తవం చెప్పాలంటే. కాళేశ్వరంపై నిజాలని చెప్పాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక ఆదేశాలు జారీ చేసి చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిజాలన్నీ చెప్పాల్సిందే అని ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. విజిలెన్స్ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు వివరాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వలేకపోతే కారణాలను లిఖితపూర్వకంగా చెప్పాల్సిందే అన్నారు. శనివారం సెక్రటేరియట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించడం సాధ్యమేనా, అది ఉపయోగపడుతుందా లేదా అనేది తేల్చాల్సింది నిపుణులే అని ఆయన పేర్కొన్నారు. సిడబ్ల్యూసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని సంప్రదించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల నాణ్యతపై అధ్యయనం చేసేందుకు ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లలకు రిపేర్ చేస్తే సరిపోతుందా లేదా ఉన్నవి తొలగించి కట్టాలా అనేది, కొన్నింటి రిపేర్లు చేసి కొన్నింటి కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా అనేది ఈ కమిటీతో సమగ్ర అధ్యయనం చేయిస్తాం. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్ళండి అంటూ ఒకరిని చూస్తాను. అధికారులపై సీఎం ఆగ్రహం. నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో కేఆర్ఎంబీకి అప్పగించినట్టుగా వస్తున్న ఆరోపణలపై సమావేశంలో చర్చించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదని, ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన
75 రోజులైంది. ఈ కొద్ది రోజుల్లోనే ఎప్పుడు కృష్ణా బోర్డు సమావేశాలు జరిగాయి, ఎవరు హాజరయ్యారు, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, మాకు తెలియకుండా అధికారులు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా, మీ విభాగం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు అని ఇరిగేషన్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయి, కృష్ణా జిల్లాలో ఎంత వాటా ఉందో గతంలో ఉన్నోళ్ళకి తెలీదా, వాటాకు మించి నీటి దొరకపోతుంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేశారో అఖిలపక్ష సమావేశంలో చర్చకు పెడదామని సీఎం అన్నారు. సో మొత్తానికైతే కొంత ఇట్లా రివ్యూలు చేయడం వల్ల కొంత బయటకు వస్తాయి, అవుట్కమ్స్ అనేది బయటకు వస్తాయి. సో కాళేశ్వరం పైన నిజాలు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్లు సమర్పించాలని చెప్పేసి మొత్తం విజిలెన్స్ అనే డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఇంకా చాలా కీలకమైనటువంటి అసలు విషయాలు బయటకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో.